విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మార్చ్ 3 నుంచి 10 వరకు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ జిల్లా మండల కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహిస్తాం. ఆ ప్రదర్శనలో డప్పు కళాకారులు, డప్పు వాయిద్యకారులు దానికి ప్రధానంగా నాయకత్వం వహిస్తారు. ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ విభాగాలు అందులో భాగస్వామ్యం అవుతాయి. అందులో ఆ ప్రదర్శనలో డప్పు కళా బృందాలు ప్రధాన భూమిక పోషించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రధానంగా మూడు విషయాలు. ఒకటి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గతంలో షమీం అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడే 59 కులాలకు ఎవరికి అసంతృప్తి ఆవేదన లేకుండా చేయడం కోసం అందరికీ న్యాయం జరిగిందనే విధంగా, అన్ని కులాలకు న్యాయం జరిగిందనే విధంగా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలని చెప్పి మేము మొదటి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో షమీం అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో లోపాలను అధ్యయనం చేయకుండానే సబ్ కమిటీ ఆమోదించింది, కేబినెట్ ఆమోదించింది, శాసన మండలి శాసనసభ కూడా ఆమోదించింది. దాని తర్వాతనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాకనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం, ఆ లోపాలు తలెత్తడానికి, కమిషన్ నివేదికలో లోపాలు తలెత్తడానికి కారణాలు ఏమైనా కావచ్చు, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంతో సంబంధం లేకుండా ఆ లోపాలు ఉన్నాయనే విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. తర్వాతనే మళ్ళీ కమిషన్ గడువు, అప్పటికే కమిషన్ గడువు ఫిబ్రవరి 10తో అయిపోయినా మళ్ళీ కమిషన్ గడువును మార్చి 10 వరకు పొడిగించడం ఆ రోజు జరిగిందనేసి కూడా గుర్తు చేస్తున్నాను నేను. కాబట్టి రేపు షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే దశలో ముందుకొస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి మళ్ళీ లోపాలు తలెత్తకుండా, దళితుల్లో ఉండబడే 59 కులాల్లో ఏ కులానికి అసంతృప్తి ఆవేదన మిగిల్చకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా, మీరు వెనుకబాటు చూసినా ప్రతి కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదో ఆ వెనుకబాటు చూడండి, జనాభా పరంగా చూసినా ప్రతి కులానికి జనాభా ఎంత ఉన్నదో చూడండి. ఏదైనా ఒక కులబద్ధత అనేది అందరికీ వర్తింపజేసే విధంగా ఉండాలని కోరుతున్నాను నేను. అది వెనుకబాటుతనం చూసినా ఆ కులబద్ధతే ఏ కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదనే విషయం కులబద్ధతగా చూడండి. జనాభా పరంగా చూడదలుచుకున్నా ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులబద్ధత కూడా చూడండి. కానీ గ్రూప్కు ఒక కులబద్ధతగా చూసే విధంగా కాకుండా, గ్రూప్కు కులబద్ధతని చూసే విధంగా కాకుండా, గతంలో దోసుకున్న ఒక వర్గానికే మళ్ళీ దోసిపెట్టే విధంగా కాకుండా, వర్గీకరణ లేనప్పుడు ఏ వర్గం దోసుకున్నదో మళ్ళీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఆ వర్గమే మళ్ళీ దోసుకునే విధంగా, మనకు నూతన లైసెన్స్ ఇచ్చే విధంగా కాకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా, మీరు వెనుకబాటైనా చూడండి, మీరు జనాభానా చూడండి. ఏదేమైనా 59 కులాల్లో ఏ కులంలో వెనుకబాటు ఉన్నదో, ఏ రంగంలో వెనుకబాటు ఉన్నదో అది విశ్లేషించండి. ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో అది కూడా సమాజం ముందు పెట్టండి. ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే మా విజ్ఞప్తి. ఈ డిమాండ్ మీద 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి. ఆ డిమాండ్తో కూడిన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి.
అదే సమయంలో